సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో ఎన్నో అద్భుత పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు మహానటి సావిత్రి. ఆవిడ నటించిన అనేక చిత్రాల్లో ఆవిడకు ఇష్టమైన చిత్రం ఏదో తెలుసా? ఊహించండి. దేవదాసు, మాయాబజార్, అర్ధాంగి, గుండమ్మ కథ, రక్త సంబంధం. ఊహు, ఇవేమీ కావు. మరేమిటని అడుగుతారా? ఆ సినిమా చివరకు మిగిలేది. ఆ చిత్రం అంటే తనకు ఎంతో ఇష్టమని మహానటి సావిత్రి చాలాసార్లు చెప్పారు. అందులోని పద్మ అనే నర్సు పాత్ర తనలోని నటికి సవాల్ విసిరిందని, దానిని స్వీకరించి పోషించిన పాత్ర కనుక ఆ సినిమానే తనకు నచ్చిందని సావిత్రమ్మ చెప్పేవారు. బెంగాలీలో వచ్చిన దీప్ జలే జై చిత్రం ఆధారంగా చివరకు మిగిలేది చిత్రం రూపుదిద్దుకుంది. అశుతోష్ ముఖర్జీ రాసిన నర్స్ మిత్ర నవల ఆధారంగా బెంగాలీ చిత్రాన్ని తీశారు. బెంగాలీలో సుచిత్రా సేనును మరిపించేలా చివరకు మిగిలేది చిత్రంలో సావిత్రమ్మ నటన ఉంటుంది. నిజం చెప్పాలంటే పద్మ పాత్రలో ఆవిడ నటించలేదు, జీవించారు. మానసిక రోగాలను నయం చేయడానికి మందుల కంటే వారి మనసుల్ని ఆకట్టుకునే ప్రవర్తనే అసలైన వైద్యం అనే ఇతివృత్తంతో చివరకు మిగిలేది చిత్రం రూపుదిద్దుకుంది. అయితే ఈ సినిమాలో సావిత్రిగమ్మ కంటే ముందు కళాభారతి జమునను అనుకున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఈ సినిమా ఎలా మొదలైంది? జమునను అనుకోవడానికి కారణం ఏమిటి? ఈ సినిమాకు సావిత్రమ్మ కాంట్రిబ్యూషన్ ఏమిటి? ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలతో ఈ వీడియో రూపొందించి మీకు అందిస్తున్నాం. హైదరాబాదులో నిర్మించిన తొలి తెలుగు చిత్రం మా ఇంటి మహాలక్ష్మి. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు గుత్తా రామినేడు. మూస ధోరణికి భిన్నంగా తయారైన ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చింది. రెండవ సినిమా గురించి ఆలోచన చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి రామినేడు దగ్గరకు వచ్చారు. మా మిత్రులతో కలిసి ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాం. లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ఒక మంచి చిత్రాన్ని తీయాలని మా ఆలోచన. మీరు తీసి పెట్టాలి అని అడిగారు. రామినేడు సరేనన్నారు. ఆ రోజుల్లో తెలుగు సినిమా మీద బెంగాలీ సాహిత్య ప్రభావం చాలా ఉండేది. అందుకే కలకత్తా వెళ్ళి సినీ అడ్వాన్స్ అనే పత్రికలో పనిచేసే జర్నలిస్ట్ సరోజ్ కే సేన్ గుప్తాను కలుసుకుని అప్పుడు ప్రదర్శితమవుతున్న సినిమాల గురించి అడిగారు రామినేడు. ఆయన రామినేడు అభిరుచి గమనించి దీప్ జలే జాయ్ చిత్రాన్ని చూడమని సలహా ఇచ్చారు సేన్ గుప్తా. థియేటర్కు వెళ్ళి ఆ సినిమా చూశారు రామినేడు, ఆయన బృందం. చాలా విభిన్నంగా, రసవత్తరంగా ఆ సినిమా ఉంది. ఒక గొప్ప కథానికి చదువుతున్న అనుభూతి కలిగింది. అందరికీ నచ్చింది. కానీ వాళ్లలో ఒకరు మాత్రం వ్యాపారపరంగా హిట్ కాదు అనడంతో మరికొన్ని బెంగాలీ చిత్రాలు చూశారు. అవి ఏమీ ఎవ్వరికీ నచ్చలేదు. దాంతో మళ్ళీ చర్చించి దీప్ జలే జాయ్ చిత్రాన్నే తీయాలని నిర్ణయించుకున్నారు. హక్కులు కొన్న తరువాత ఒక ప్రింట్ మద్రాసుకు తీసుకువచ్చి తన అభిమాన రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రికి చూపించారు రామినేడు. ఆయనకి ఈ సినిమా బాగా నచ్చింది. దాంతో రీమేక్ చేయడానికి నిర్ణయించుకొని చివరకు మిగిలేది అని టైటిల్ పెట్టి ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించారు. తన తొలి సినిమాలో హీరోయిన్గా నటించిన జముననే ఇందులో కూడా తీసుకోవాలని అనుకుని ఆమెను సంప్రదించారు రామినేడు. అయితే పారితోషికం ఎక్కువ డిమాండ్ చేశారు జమున. చాలా తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో ఈ సినిమా తీయాలని దర్శక నిర్మాతల ప్లాన్. అందుకే జమున ఎక్కువ డిమాండ్ చేయడంతో ఆలోచనలో పడ్డారు. ఇంతలో ఈ విషయం సావిత్రమ్మకు తెలిసింది. బెంగాలీ సినిమా చాలా బాగుందని, తెలుగులో తను చేస్తే మరింత పేరు వస్తుందని సావిత్రమ్మకు అనిపించడంతో పారితోషికం గురించి పట్టించుకోకుండా ఆ సినిమా చేస్తానని రామినేడుకు కబురు చేశారు మహానటి సావిత్రి. అప్పటికే ఆవిడ టాప్ హీరోయిన్. అయినా సరే మీరు ఎంత ఇస్తే అంత తీసుకుని నటిస్తానని చెప్పడంతో రామినేడు ఆనందంతో గంతులు వేశారు. వృత్తి పట్ల ఆవిడకు ఉన్న అంకిత భావం ఆయన్ని కదిలించింది. చివరకు మిగిలేది చిత్రం ద్వారానే డాక్టర్ ప్రభాకర రెడ్డి ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు.
సినిమాలోని కీలకమైన డాక్టర్ పాత్రను ఆయన పోషించారు. మరో 2 ముఖ్య పాత్రలను కాంతారావు, బాలయ్య పోషించారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి పర్యవేక్షణలో అట్లూరి పిచ్చేశ్వరరావు మాటలు రాశారు. ఆయనకు అదే తొలి సినిమా. 22 కాల్ షీట్లు, 2,20,000 బడ్జెట్తో చివరకు మిగిలేది చిత్రం తయారైంది. ఈ సినిమా కోసం మహానటి ఎంతో కష్టాన్ని ఇష్టపడ్డారు. కొన్ని సన్నివేశాల్లో సుచిత్రా సేన్ను మించి నటన ప్రదర్శించారు, ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో. ఇదే చిత్రాన్ని హిందీలో ఖామోషి పేరుతో నిర్మించారు. వహీదా రెహమాన్ నటించారు. సావిత్రి గారి స్థాయిలో నేను నటించలేకపోయా అని వహీదా రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. 1960లో విడుదలైన చివరకు మిగిలేది చిత్రం మేధావుల ప్రశంసలు పొందింది. క్లాస్ చిత్రాల దర్శకుడిగా రామినేడుకు పేరు తెచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.